కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మల్లికార్జున్ ఖర్గేతోని తెలంగాణ నేతలు ఇటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న భేటీ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే స్థానికంగా వచ్చే ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ గురించి మల్లికార్జున్ ఖర్గేతోని చర్చలు అయితే చేశారు. అయితే కీలక అంశాలపైన మల్లికార్జున్ ఖర్గే కూడా కొంత అంశాలైతే ఒక రోడ్ మ్యాప్ అయితే ఇచ్చినట్టు కూడా కనబడుతూ ఉంది. ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తలని కాపాడుకోండి, కార్యకర్తలే మనం బలం అన్నట్టుగా మల్లికార్జున్ ఖర్గే చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా కొన్ని చర్చలు అయితే జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణ జూన్ 2వ తారీఖు అవుతుందని కూడా అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల జూన్ 2వ తారీఖు కూడా కొత్త క్యాబినెట్ వచ్చే అవకాశాలు అయితే లేవు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. జూన్ 2వ వారం లేదా 3వ వారంలో క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయి. కొందరికి ఉత్వాస ఇచ్చేసి మరికొంతమందిని కొత్త మంత్రులుగా తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏఐసిసి పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇద్దరు పేర్లు అయితే అంటే ఇద్దరు మంత్రుల పేర్లు అయితే ప్రధానంగా అయితే వినిపిస్తూ ఉంది. వాళ్ళని తొలగించే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నామినేట్ పదవులకు సంబంధించి కావచ్చు, ఇప్పుడున్న ఏవైతే పదవులు ఉన్నాయో ఆ అంశాలపైన ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి ఉన్నారా, ఎలా ఉన్నారని కూడా మల్లికార్జున్ ఖర్గే వాళ్ళని అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మల్లికార్జున్ ఖర్గే కూడా కొన్ని అంశాలపైన బ్రీతింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణలో ఖచ్చితంగా మన ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా ముఖ్యమే అన్నట్టుగా దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. పార్టీ కార్యాలయాలతో పాటు ప్రభుత్వాన్ని కూడా రెండు కూడా చాలా ముఖ్యము, అవి రెండు కూడా ఏకతాటిలో ఒకే లైన్లో వెళ్ళాలి అన్నట్టుగా ఇటు మల్లికార్జున్ ఖర్గే కూడా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే క్రియాశీలక కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకైతే వెళ్తూ ఉంది. జూన్ 2వ తారీఖు కొత్త పథకాలను కూడా తీసుకొని వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దాని గురించి కూడా మల్లికార్జున్ ఖర్గే ఇక్కడున్న నేతలను కూడా ప్రశంసించారు. ఇప్పటికే మనం ఇచ్చిన 6 గ్యారెంటీలో కొన్ని అమలు చేస్తూ ఉన్నాము, మరికొన్ని కూడా ఈ 2వ తారీఖు అమలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఇందిరమ్మ బీమా పథకం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు 2వ విడత కావచ్చు, అదేవిధంగా ఈ దళితులకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు కూడా 2వ తారీఖు అయితే తీసుకురాబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి తెలంగాణ మొత్తం కూడా 2వ తారీఖు వైపే చూస్తూ ఉంది. ఎటువంటి పథకాలతోని ఇంకా ప్రజలకు అందించే విధంగా తీసుకొని వస్తారన్నట్టుగా చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా పెన్షన్ సంబంధించి కూడా వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 4 సంవత్సరాల నుండి కూడా కొత్త పెన్షన్లనే ముచ్చట లేకుండా పోయింది. గత ప్రభుత్వం కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే ఆ పేరుకు మాత్రమే ఇస్తున్నామని కూడా పేపర్ డాక్యుమెంట్లో చెప్పారు, కాకుండా ఎక్కడ కూడా కొత్త పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వానికి కూడా చాలామంది ప్రజలు రిక్వెస్ట్ ఏంటంటే పెన్షన్లు అనేది కూడా చాలా ఇంకా పెంచాలి, దాదాపుగా 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు. కానీ ఆ 2 లక్షల మంది చాలా తక్కువ మంది అవుతారు. ఎందుకంటే ప్రతి జిల్లా వారీగా చూసుకుంటే దాదాపుగా సుమారుగా 50,000 మంది అర్హులు అవుతా ఉన్నారు. అలా చూసుకున్నట్లయితే సుమారు 8 నుండి 9 లక్షల మంది అర్హులు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి 2 లక్షల మందికే ఇస్తామంటున్నారు కాబట్టి దాంట్లో కొంత పెంచాలి అన్నట్టుగా చాలామంది అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రామాలలో పింఛన్ సంబంధించిన అంశాలపైన కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే తెలంగాణలో ఏ విధంగా ఉంది, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఎస్ఐఆర్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా అగ్రనేత మల్లికార్జున్ ఖర్గే ఇటు ఏదైతే నేతలు ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్కి, సీఎం రేవంత్ రెడ్డికి, మీనాక్షి నటరాజన్కి క్లియర్గా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. రోడ్ మ్యాప్ అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాన్ని ఫాలో అవుతూ వెళ్ళండి అన్నట్టుగా సీరియస్గా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా పాటిస్తామని కూడా మాట ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది.